prudent place, and the Ancient of Days was seated. His garment was white as snow, and the hair of his head was like pure wool. His throne was a fiery flame, its wheels a burning fire. A fiery stream issued and came forth from before him. 1,000 ministered to him, 10,000 times 10,000 stood before him, stood before him. 1,000 ministered to him, 10,000 times 10,000 stood before him, stood before him. The court was seated, and the books were open. The court was seated, and the books were open. I was watching in the night visions, and behold, one like the Son of Man, coming with the clouds of heaven, with the clouds of heaven. He came to the Ancient of Days, and they brought him near before him. Then to him was given dominion and glory and the kingdom, that all peoples, nations, and languages should serve him. His dominion is an everlasting dominion which shall not pass away, which shall not pass away. His dominion is an everlasting dominion which shall not pass away, which shall not pass away. And his kingdom, the one which shall not be destroyed, and his kingdom, the one which shall not be destroyed. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప చొప్పున మనలను ఈ మే మాసంలో ఎంతవరకు దేవుడు క్షేమంగాను ఆరోగ్యంగాను ఉంచారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆదివారం ఉదయం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన రక్షణ అనుగ్రహించిన దానిని బట్టి, మనలను తన ఆత్మచేత నడిపించుచున్న దానిని బట్టి పరిశుద్ధులంగా ఆయనను స్తుతించి ఆరాధించుట దేవుడు మనకు అనుగ్రహించిన మ్యాండేట్. కాబట్టి సెయింట్స్గా మనందరం కూడా ఈ విధంగా కలుసుకొని ఆయనను గురించి పాడి స్తుతించి ఆరాధించి ఆయన మాటలను ధ్యానించటం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆదివారం ఉదయం ఆరాధనలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకోవడానికి ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మా దేవా, ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు అధికారులుగా ఉండాలి అనేది మీరు నిర్ణయించిన దానిని బట్టే జరుగుతుంది తండ్రి.
రాజ్యాధికారము మీది ప్రభువా, మీది శాశ్వతమైన రాజ్యము. ఈ లోకంలోని రాజ్యములన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, కానీ మీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం ప్రభువా. అటువంటి శాశ్వత రాజ్యం నాకు వారసులనుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ, ఈ ఉదయకాలమందు మేము ధ్యానించబోతున్న దానియేలు గ్రంథంలో నుంచి మర్మములను మాకు బోధించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Good morning and welcome to the Sunday sermon. Let us turn our Bibles to the book of Daniel. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం ఈ ఉదయకాలమందు ధ్యానం చేయబోతూ ఉన్నాము. గత వారం 6 వచనాల వరకు ధ్యానం చేశాము. The 4 beasts that are seen by Daniel in his visions. 7వ అధ్యాయంలో సంక్షేపంగా వివరించి రాసినటువంటి ఈ కళలోని అంశాలను ధ్యానం చేస్తున్నాం. మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాయి. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు వచ్చిన ఆ కళను బట్టి ద హెడ్ ఈజ్ ఆఫ్ గోల్డ్ అండ్ ఇట్ ఈస్ ఎ లయన్ విత్ ద వింగ్స్ ఆఫ్ ఈగల్. పక్షిరాజు యొక్క రెక్కల వంటి రెక్కలు కలిగినది. ఇది బబులోను సామ్రాజ్యం 606 BC నుంచి 538 BC వరకు పరిపాలన చేసినటువంటి రాజ్యం. 2వది 5వ వచనంలో ఎలుగుబంటిని పోలినది. ఇది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. The silver chest and arms that we see in the image that Nebuchadnezzar saw in his dream, దానికి సంబంధించినది. ఇది మాదీయుల పారసీకుల రాజ్యమునకు సంబంధించింది. మీడో పర్షియన్ ఎంపైర్ 538 నుంచి 331 BC వరకు పరిపాలన చేసినట్లుగా ప్రపంచంలో చూస్తాము. 3వ జంతువు, ఇది 6వ వచనంలో చూస్తాము. చిరుత పులిని పోలిన మరి ఒక జంతువు, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు. This is swifter than the Babylonian Empire. బబులోను గురించి చెప్పినప్పుడు ఆ సింహం నాకు పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు అంటే 2 రెక్కలు ఉన్నాయి, కానీ దీనికి 4 రెక్కలు ఉన్నాయి. చాలా ఫాస్ట్గా ఇది ఎక్స్పాన్షన్ జరిగింది. ఈ కింగ్డమ్ లేదంటే ఈ ఎంపైర్ యొక్క ఎక్స్పాన్షన్. ఇది గ్రీక్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటిది. గ్రీక్ సామ్రాజ్యం 331 నుంచి 168 BCల మధ్యలో ఉండినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈ 3 జంతువులను గూర్చిన ఎంపైర్స్ని గూర్చినటువంటి వివరములను గత వారం మనం ధ్యానించాం. ఈరోజు మనం ధ్యానించబోతున్నది 4వ బీస్ట్, ద 4th beast, which we see in chapter 7. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును అగు 4వ జంతువు ఒకటి కనబడెను. దిస్ ఈజ్ ద ఫియర్సెస్ట్ అండ్ ద మోస్ట్ డేంజరస్ వన్. ఇది చాలా భయంకరంగా ఉన్నటువంటిది, భయంకరంగా ఉంది, ఘోరంగా ఉంది చూడటానికి. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలమహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను.
This is the reference to the Roman Empire. It has a trampling feet and iron teeth. ఆల్సో బ్రాంజ్ నెయిల్స్ ఉన్నట్టుగా, ఇత్తడి గోల్డ్ ఉన్నట్టుగా మనకు 19వ వచనం చెప్తుంది. ఇనుప దంతములను ఇత్తడి గోల్డ్ను గల ఆ 4వ జంతువు అని అక్కడ రాయబడి ఉంది. సో ఇట్ హ్యాస్ ఆల్సో బ్రాంజ్ నెయిల్స్, ఇత్తడి గోల్డ్ దానికి ఉన్నాయి. సో ఇది 168 నుంచి 476 AD వరకు ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని గురించి తెలియజేస్తుంది. ఇది సీజర్ యొక్క అధికారం ద్వారా ఈ రోమన్ ఎంపైర్ ఎగ్జిస్టెన్స్లోనికి వచ్చింది. అయితే ఈ ఎంపైర్ లేదంటే ఈ రాజ్యము ఇతర రాజ్యములను తుచ్చనీయులుగా విరక్కొట్టింది. దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్, లాంగెస్ట్, మోస్ట్ యూనిఫైడ్ అండ్ ఎండ్యూరింగ్ ఆఫ్ ఆల్ ది అదర్ కింగ్డమ్స్. ఈ 4th బీస్ట్ మనకు 2 స్టేజెస్లో కనిపిస్తుంది. 476 ADలో రోమా సామ్రాజ్యం పతనం చెందినట్లుగా మనం గమనిస్తాం 476 ADలో. అయితే పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుంది అంటే ఈ రోమన్ ఎంపైర్ అనేది మరలా రివైవ్ అవుతుంది అంత్య దినములలో. దాని పేరు ఏంటంటే ద హోలీ రోమన్ ఎంపైర్ అని ఎగ్జిస్టెన్స్లోనికి వస్తుంది. ద హోలీ రోమన్ ఎంపైర్ అని. సో ఇది ఎలాంటిది? ఘోరమైంది, భయంకరమైంది. కాబట్టి ఇది ఇతర జంతువులకు భిన్నంగా ఉంది. ఇట్ హ్యాస్ 10 హార్న్స్ అని కూడా మనం చదువుకున్నాము. 10 కొమ్ములు, ఇనుప దంతములు ఉన్నాయి. ఇట్ హ్యాస్ 10 హార్న్స్ అండ్ ఆల్సో హ్యూజ్ ఐరన్ టీత్. ఇనుప దంతములు దానికి ఉన్నాయి. ఇది భిన్నమైనటువంటిది. దీనికి సంబంధించినటువంటి వివరణ మనం చూడాలి అంటే మనకు ది లిటిల్ హార్న్ దగ్గరకు వెళ్ళకుండానే ముందుగానే ఈ దర్శనములను గూర్చినటువంటి కలవరము కలుగుతున్నందున దానియేలు తన దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని వద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడిగాడు. 16వ వచనంలో 15 నుంచి 16 వచనాలు ఇదే అధ్యాయంలో చూసినట్టయితే దీనిని గూర్చిన వివరం ఏంటో తెలియజేయమని అడిగాడు. అక్కడ ఉన్నటువంటి నిలుచుని ఉన్న వాని వద్దకు పోయి, అలాగే ఈ నిలిచి ఉన్న ఒకని వద్దకు పోయి అని రాయబడి ఉంది. 23లో పరిచారకుడు అని ఉంది. పరిచారకుడు నిలిచి ఉన్నవాడు. ఇందును గురించి నిజమంతయు చెప్పమని అడిగినప్పుడు నాకు దాని యొక్క భావాన్ని తెలియజేశాడు. 4 కింగ్డమ్స్ ఉన్నాయి. 4 కింగ్డమ్స్ ఎవరు, ఈ 4th బీస్ట్ ఏంటి పరిస్థితి అని అడిగాడు. అడిగినప్పుడు 17వ వచనంలో చెప్తున్నాడు ఎట్లనగా, మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. మనం ఎప్పుడు అనుకున్నాం కదా, బాబిలోనియన్ కింగ్డమ్, మీడో పర్షియన్ కింగ్డమ్, గ్రీక్ కింగ్డమ్ అండ్ రోమన్ కింగ్డమ్, రోమన్ ఎంపైర్. ఇవి దీనిని గురించినటువంటి వివరణ చెప్తున్నాడు. 4 రాజులను సూచించుచున్నది. అయితే వెంటనే ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో ఎంతమంది రాజులు ఉన్నప్పటికీ కూడా మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుతారు. వారు యుగాంతముల వరకు యుగాంతముల వరకును రాజ్యమేలుదురు అని చెప్పాడు.
మరి 4వ దాని సంగతి ఏంటి అని దానికి వివరణ చెప్తూ ఉన్నాడు. ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళను గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. ఎందుకంటే అది భయంకరంగా ఉంది, భిన్నంగా ఉంది, మహాబల మహాత్యములు కలిగినది, ఇనుప దంతాలున్నాయి, 10 కొమ్ములున్నాయి, సమస్తమును భక్షిస్తుంది, తుత్తునీయులుగా చేస్తుంది, మిగిలిన వాటన్నింటినీ కూడా కాళ్ళ క్రింద అణగద్రొక్కుచు ఉన్నది. అందుకని డానియల్ వాంటెడ్ టు లెర్న్ వాట్ ఈస్ ద మిస్టరీ బిహైండ్ దిస్ 4th బీస్ట్ కింగ్డమ్. అప్పుడు దీనిని గురించిన వివరణ చెప్తున్నాడు. అది ఎన్నటికి భిన్నమును మిగుల భయంకరమును అయి సమస్తమును పగలగొట్టుచు మ్రింగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. మరియు దాని తలపైన ఉన్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని. దీన్ని గురించి విచారణ చేస్తూ ఉన్నాడు. అయితే దానికి వివరణ 23వ వచనంలో చెప్పబడుతుంది. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగూ సమాధానం చెప్పాడు. ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి, అంటే యాంటై క్రైస్ట్ని గురించి చెప్పబడుతుంది. మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. ఇంకా చేసేది ఏంటంటే అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనుచు వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారం నశింపచేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిల్చును. ఇది దీని యొక్క వివరణ. సో 7వ వచనంలో ఇంత పెద్ద మిస్టరీ ఉంది. అది రాబోవు 10 రాజులను సూచిస్తుంది. 10 మంది రాజులు ఎవరు అని అంటే ఒక వన్ వరల్డ్ గవర్నమెంట్ ఒకటి ఫామ్ అవుతుంది. దానిలో 10 మంది రాజులు ఉంటారు. మీరు వెబ్సైట్స్ ఇంటర్నెట్ కనుక బ్రౌజ్ చేస్తే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఏంటి అంటే clubofrome.org అని. క్లబ్ ఆఫ్ రోమ్ clubofrome.org. ఈ clubofrome.org యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచమంతటినీ కూడా ఒక్క గ్లోబల్ విలేజ్ లాగా చేసి ఎంటైర్ వరల్డ్ని యూనిఫై చేయాలి అనేటువంటిది ఈ వెబ్సైట్ యొక్క లక్ష్యం. సో రీజనలైజేషన్ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ ద వరల్డ్ వారి యొక్క ఉద్దేశం. 1973లో ఒక రిపోర్ట్ని వీరు తయారు చేశారు. అదేంటంటే రీజనలైజ్డ్ అండ్ అడాప్టివ్ మోడల్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ సిస్టమ్ అని. అంటే ప్రపంచమంతటిని కూడా ఒక రీజియన్ క్రిందికి తీసుకొని వచ్చి ఒక అధికారం కిందికి తీసుకొని రావాలి అనే దాని గురించిన రిపోర్ట్ని వారు తయారు చేసినప్పుడు దానిలో డివైడ్ చేసినప్పుడు 10 వరల్డ్ మొత్తాన్ని
10 రీజియన్స్గా డివైడ్ చేశారు. ప్రపంచం మొత్తాన్ని 10 విభాగాలుగా చేశారు. ఇప్పుడు మనకు బైబిల్ చెబుతున్నది 10 మంది రాజులు అని. ఈ 10 మంది రాజులు అంటే దట్ ఈస్ వాట్ ద clubofrome.org సేస్. ఆ సంస్థ యొక్క రిపోర్ట్లో ఇది రాయబడి ఉంది. కాబట్టి 10 రీజియన్స్ కింద 10 రీజియన్స్ కింద వరల్డ్ని డివైడ్ చేస్తే ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క రాజు ఉంటాడు. సో ఈ 10 మంది రాజులు వన్ వరల్డ్ గవర్నమెంట్ కింద ఫామ్ అయ్యి ప్రపంచం అంతటిని ఈ 10 మంది రాజులు వెళ్తూ ఉంటారు. వీరు తరువాత జరిగేటువంటి సంగతి చూడండి, 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10 హార్న్స్ ఉన్నాయి కదా, దానిని కనిపెడుతూ ఉన్నాడు డానియల్. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. ఆ చిన్న కొమ్ము ఎవరు అంటే యాంటైక్రైస్ట్, అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తు లేచి దానికి స్థలమిచ్చుటకు ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఎవరు? ఈ యాంటైక్రైస్ట్కి స్థానం ఇవ్వడానికి 3 కింగ్స్ పెరికి వేయబడతారు. అంటే 10 మందిలో 3 రాజులు పెరికి వేయబడతారు. అప్పుడు ఈ చిన్న కొమ్ము వాటి యొక్క స్థానంలో అధికారంలోనికి వస్తుంది. 7 రాజులు ఉంటారు, ప్లస్ ఈ లిటిల్ హార్న్ అనగా అంత్యక్రీస్తు ఉంటాడు. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వంగా మాట్లాడు నోరును ఉండెను. సో ఇక్కడ మనకు కనిపించేటువంటిది ఒక చిన్న కొమ్ము. ఈ చిన్న కొమ్ము ఏం చేస్తుంది అని అంటే మిగిలినటువంటి 10 కొమ్ములలో నుంచి 3 కొమ్ములను పెరికి వేస్తుంది. ఒక శక్తివంతమైన ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ శక్తివంతమైన రాజ్యంలో మత వ్యవస్థ కూడా ఏర్పాటవుతుంది. ఈ శక్తివంతమైన మత వ్యవస్థలో ముసుగులో ఒక రాజ్యం ఏర్పడుతుంది. ఈ రాజ్యాన్నే హోలీ రోమన్ ఎంపైర్గా పిలువబోతున్నారు. హోలీ రోమన్ ఎంపైర్ అంటే 2 స్టేజెస్లో రోమన్ కింగ్డమ్ని మనం చూడబోతున్నాం. రోమన్ ఎంపైర్ని మొట్టమొదటిగా చూసినటువంటి ఈ రోమా సామ్రాజ్యం 476 ఏడీలో పతనమైపోయిన తర్వాత మరలా పరిశుద్ధ గ్రంథం చెప్పేదాని ప్రకారం అంత్య దినములలో రివైవ్ అయ్యి పునరుజ్జీవింపబడినటువంటి పరిశుద్ధ రోమా సామ్రాజ్యం ఏర్పాటు జరుగుతుంది. ఇది ఎంతకాలం ఉంటుంది అనేది మనకు 25వ వచనంలో చెప్పబడుతుంది. వారు ఒక కాలములు అర్ధకాలము అని అతని వశమున ఉంచబడుతుంది అని చెప్పబడింది. అంటే 3.5 ఇయర్స్ ఈ అంత్యక్రీస్తు యొక్క పరిపాలన సాగుతుంది. అయితే మనకు ఒక డిఫరెంట్ హార్న్ ఈజ్ సీన్. ఆ డిఫరెంట్ హార్న్ 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. అది ఏమిటి అనేది తర్వాత మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే హీ చేంజెస్ ద లా టు పర్సిక్యూట్ గాడ్స్ పీపుల్. చూడండి 21వ వచనంలో మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు పరిశుద్ధులు రాజ్యమును ఏలుదురు అన్న సంగతి నేను గ్రహించితిని. అయితే ఈ కొమ్ము 21వ వచనం మొదటి భాగంలో ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయుచు వారిని గెలుచునదాయను. ఎంతకాలం? 3.5 సంవత్సరాలు అని 25వ వచనం మనకు తెలియజేస్తుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం, 12వ అధ్యాయం 11వ వచనం,
ప్రకటన గ్రంథం 12:6లో ఈ లెంత్ ఆఫ్ పీరియడ్ని గురించి 3.5 సంవత్సరాలు అని మనకు తెలియచేయబడుతుంది. ఇలాగూ ఈ అంత్యక్రీస్తు అనేటువంటి వాడు వస్తాడు. హోలీ రోమన్ ఎంపైర్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ కాబోతుంది అనేది మనం ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే 17:3లో, మరియు అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని చూచితిని అని 7 తలలు 10 కొమ్ములు అని రాయబడి ఉంటుంది. దిస్ ఈస్ ద రివైవల్ ఆఫ్ ద హోలీ రోమన్ ఎంపైర్. 12 నుంచి 13 వచనాలు చూస్తే ఇదే 17వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. సో ఈ మృగము ఎవరో కాదు, ది యాంటై క్రైస్ట్. దానికి అప్పగించుతారు. అప్పుడు పరిశుద్ధుల యొక్క హింస జరుగుతుంది. పరిశుద్ధుల మీద తాను చేసేటువంటి యుద్ధము మనకు 21వ అధ్యాయం చెప్పిన విధంగా జరుగుతుంది. సో we have to synchronize the book of Daniel and the book of Revelation. ఇవన్నీ కూడా దేవుడు ముందుగా తెలియజేశాడు. అయితే ఒక విషయాన్ని పరిశుద్ధులైన వారందరూ కూడా గమనించవలసి ఉంటుంది. అది ఏంటి అంటే, ఇంకా 9వ వచనం, ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. ముందేమో గర్వంగా మాట్లాడే నోరు ఉంది కదా, ఇది అంత్యక్రీస్తు గర్వంగా మాట్లాడతాడు. యేసు ప్రభు కూడా ఈ విషయాన్ని మనకు మత్తయి సువార్తలో ముందుగానే తెలియపరిచారు. ఇలాగూ ఒక లిటిల్ హార్న్ అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడన్న సంగతిని ముందుగానే మత్తయి సువార్తలో యేసు ప్రభు మనకు ముందుగానే తెలియజేశారు. ఇప్పుడు సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఈ ఏన్షియంట్ ఆఫ్ డేస్ అండ్ ద సీన్ ఆఫ్ ద సరౌండింగ్ థ్రోన్, ద సీన్ ఆఫ్ సరౌండింగ్స్ ఆఫ్ హిస్ థ్రోన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుడు జాన్ కూడా 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 4:4లో రాస్తున్నాడు. చూడండి, 4:4లో, సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి అని రాయబడి ఉంది. సో సింహాసనములు వేయబడి ఉండటాన్ని చూస్తున్నాము. మహావృద్ధుడు కూర్చున్నాడు. మహావృద్ధుడు అంటే తండ్రి అయిన దేవుడు. దెర్ ఇస్ నో అబ్స్క్యూరిటీ హియర్. ఇందులో కన్ఫ్యూజన్ చెందవలసినటువంటిది ఏం లేదు. చాలామంది ఈ మహావృద్ధుడు అంటే తండ్రి అయిన దేవుడా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువా అని వారు అంటూ ఉంటారు. కానీ చాలా స్పష్టంగా డేనియల్ మనకు చెప్తున్నాడు, మనుష్య కుమారుడు అని 13వ వచనంలో చెప్తున్నదేమో యేసుక్రీస్తు ప్రభువుని గురించి. మహావృద్ధుడు అని చెప్తున్న విషయం 9వ వచనంలో అది తండ్రి అయిన దేవుడు. ఆయన వస్త్రము హిమము వలె ధవళంగాను, ఆయన వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన
సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. అగ్ని జ్వాలల వలె మండుచుంది. ఆయన యొక్క సింహాసనం దగ్గర ఒక లావా లాంటి స్ట్రీమ్ ఒకటి, ఫైర్, it was poured out from the throne. ఇది రివర్ ఆఫ్ వాస్ట్ డిస్ట్రక్టివ్ పవర్గా మనం చూడవచ్చు. మనం యెషయా గ్రంథం చదివినట్టయితే 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 15 నుంచి 16 వరకు చూస్తే, ఐజాయా 66 15 to 16, ఐజాయా 66 66వ అధ్యాయం 15 నుంచి 16 వరకు చదివితే, ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపంగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గం చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. అగ్ని జ్వాలలతో గద్దించటానికి, అగ్ని చేత ఖడ్గం చేత వ్యాజ్యమాడటానికి యెహోవా వస్తున్నాడు అని రాయబడి ఉంది. ఇక్కడ కూడా ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుతుంది. ఫైరీ ఫ్లేమ్స్, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. బర్నింగ్ ఫైర్ లాగా ఉన్నాయి అవి. అగ్ని వంటి ప్రవాహం, లవా లైక్ ఫ్లో, చూడండి, ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. ఇది ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఉగ్ర రూపంలో వస్తున్నది తీర్పు తీర్చడానికి. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. అందరూ కూడా ఆయన ఎదుట నిలబడవలసినటువంటి దినం అది. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. గ్రంథములు తెరవబడెను. సో కీర్తన గ్రంథం 69:28 ప్రకారం ద బుక్ ఆఫ్ లివింగ్ని, మలాకీ గ్రంథం 3:16 ప్రకారం ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ని, అలాగే బుక్ ఆఫ్ లైఫ్ అని మనకు అనేకమైన చోట్ల, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3, రెవల్యూషన్ అనగా ప్రకటన గ్రంథం 3:5, 13, 8, 17, 8, 20, 12, 15వ వచనం, 21, 27వ వచనం, 22, 19వ వచనంలో రాయబడి ఉన్నటువంటి జీవ గ్రంథము, అది బుక్ ఆఫ్ లైఫ్. అందుకే గ్రంథములు అని ప్లూరల్ ఇక్కడ వాడబడుతూ ఉంది. ఆయన తీర్పు తీర్చుటకై ఆయన ఎదుట అందరూ నిలిచినప్పుడు గ్రంథములో తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరం మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయెను. సమయం వచ్చు వరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయెను. రాత్రి కలిగిన దర్శనములను నేను చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. ఇది తీర్పు జరిగిన తరువాత ఆయన యొక్క రాజ్యము ఏర్పాటు చేయబడుతుంది. 25వ వచనం, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతున్నాడు కదా. మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అయితే అతనికి ఒక కాలం ఏర్పాటు చేయబడింది. అది
ఒక సమయం, ఒక కాలం అని 12వ వచనం చెప్తుంది. 25వ వచనం ఒక కాలము, కాలములు, అర్ధకాలము అని 25వ వచనం చెప్తుంది. అయితే అతని అధికారమును 26వ వచనం నశింప చేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధించబడను గనుక అది కొట్టివేయబడను. అది ఇక్కడ మనం చూస్తున్నాము. ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ సీన్ హియర్. సకల ఇక్కడ వాడిని అగ్నిలో పడవేసినట్లుగా కళేబరాన్ని అగ్నిలో పడవేశాను అని 11వ వచనం చెప్తుంది. అదే ఇక్కడ తీర్పు జరగటం. అప్పుడు ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యం నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. ఇది జరగవలసినటువంటిది. సో దేర్ ఈస్ గోన్ బి ద రివైవల్ ఆఫ్ ద హోలీ రోమన్ ఎంపైర్. కాబట్టి ఈ కాన్స్పిక్యూయస్ హార్న్ అంత్యక్రీస్తును మనుష్య కుమారుడు జయించినట్లుగా చూస్తాం. ద పాంపస్ వర్డ్స్, గర్వపు మాటలు మాట్లాడుచున్న ఈ అంత్యక్రీస్తును చంపి కళేబరాన్ని అగ్నిలో వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బోస్ట్ఫుల్ బ్లాస్ఫీమస్ డిక్టేటర్, హ్యూమన్ డిక్టేటర్ ఒకడు రాబోతున్నాడు. వాడు వచ్చిన తర్వాత మహోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు యుద్ధం చేసి వానిని ఓడిస్తారు అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల వరకు చూసినట్టయితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకటన 13, 15, 16 మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తన కుడి చేతి మీదనైనను తన నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేయును. సో ఇది యాంటై క్రైస్ట్ని గురించి చెప్పబడుతున్నటువంటిది. ఈ బ్లాస్ఫీమస్ డిక్టేటర్ వస్తాడు, ప్రపంచంలో అంతటిలో కూడా తన రాజ్యాన్ని స్థాపించి ఒక క్రూరమైనటువంటి రీతిలో పరిపాలన చేస్తాడు. అయితే అధికారం అనేది దేవునికి చెందినటువంటిది. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నాయి. అంతవరకు దేవుని యొక్క రాకడ రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలవరపడవలసిన అవసరం లేదు. దానియేలు కూడా కలవరపడుతూ ఉన్నాడు. ఇంకా కలత చెందిన వాడైనట్టుగా 28వ వచనం చెప్తుంది. దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడనైతని, అందుచేత నా ముఖం వికారమాయను. అయితే ఆ సంగతి నా మనస్సులో ఉంచుకొంటిని. ఆ తర్వాత అతనికి డేనియల్కి ఏ విధంగా అయితే అన్ని విషయాలు ముందుగా చెప్పబడ్డాయో ప్రాఫెసీ రూపంలో అన్ని మర్మములను కూడా దేవుడు మనకు ఈ విధంగా మనకు ఈ గ్రంథంలో రాయించి ఉంచాడు. మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యమే అల్టిమేట్గా ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. కాబట్టి ఎవరు అధికారం చెలాయిస్తున్నారు వారి విషయంలో మనం కలత చెందవలసిన అవసరం లేదు. ఆయనే రాజ్యములను నియమించేటువంటి వాడు, పడద్రోసేటువంటి వాడు. ఆయన మన తండ్రి అయి ఉన్నారు. కాబట్టి ఆయనను ప్రేమించి సేవించి ఆరాధించే మనం ఆయన పక్షంగా ఉన్నాము కనుక
భయపడవలసిన అవసరం లేదు అని దైవవాక్యం ద్వారా మనం ధైర్యం తెచ్చుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మీరు మర్మములన్నింటినీ కూడా మా కొరకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచారు. రాబోయేటువంటి 4 కింగ్డమ్స్ని గూర్చిన ఆ వివరమంతయు కూడా దానియేలు నాకు వివరించి చెప్పారు. ఈ ఉదయకాలమందు వాటిని మేము ధ్యానించుటకు కృప చూపించారు. అయితే ప్రభువా, రాజ్యాధికారం మీది, శాశ్వత రాజ్యం మీది కనుక శాశ్వత రాజ్యమును స్థాపించబోవు మీ పక్షంలో మేముండునట్లుగా మమ్మను మీరు రక్షించుకున్నందుకై వందనములు చెల్లిస్తూ, భయముతోనూ వణుకుతోనూ మా రక్షణను మేము కాపాడుకొనుటకు సహాయము అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మహోన్నతుని దేవుని యొక్క రాజ్యమే నిత్యమైన రాజ్యం కాబట్టి ఆ శాశ్వత రాజ్యం నాకు వారసులంగా మనం జీవించాలి అంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ మన రక్షణను జాగ్రత్తగా కొనసాగించే వారంగా ఉండాలి. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.